మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆదివాసీ దినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నుంచి నమస్కారాలు. ఈరోజు ఆదివాసీ సంప్రదాయం మంచి జరగాలి, ఆదివాసీ జనాభా ఎలా వాళ్ళ సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అందరికీ తెలియాలి. ఈ సందర్భంగా ఈరోజు సభకు రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చూస్తే ఒక 50 లక్షల జనాభా ఉంటే 60,000 జనాభా షెడ్యూల్ ట్రైబ్ జనాభా ఉంది. ఈ హ్యాబిటేషన్స్ కూడా చూస్తే ఒక 600 చోట సుమారుగా అందులో ఉంటున్న ఒక జీవన శైలి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఎవరు ముందు మాట్లాడారు, వాళ్ళు చెప్పారు షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ వెనుకబడి ఉంటారు, కానీ నేను కొద్దిగా డిఫరెంట్గా ఆలోచన చేస్తాను. షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ వెనుకబడి ఉండదు, వాళ్ళు డిఫరెంట్గా బేసిక్లీ వాళ్ళ జీవన శైలి ఉంటుంది. సో గత ఒక 50 సంవత్సరం 60 సంవత్సరాలు చూస్తే షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ పాపులేషన్ కాన్స్టిట్యూషన్ ద్వారా మీ తరఫు నుంచి కూడా కొద్దిగా ప్రెషర్ ఉండాలి. మీ తరఫు నుంచి కూడా మీరు కూడా అడగాలి. చాలామంది షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ వాళ్ళు అడగరు, కానీ సొసైటీలో ఎట్లా ఉంటుంది, మీరు మీ హక్కు గురించి, మీరు మీ చట్టం గురించి మీరు అడగలేకపోతే ఎవరు మీ గురించి ఆలోచించి, సో మీరే మీ గురించి మీ హక్కు గురించి మీరు అడగలేకపోతే ఎవరు అడగరు. ఇప్పుడు మనం ఆఫీస్లో కూర్చుంటాము, మీరు వస్తారు, మీరు ఎప్పుడు వస్తారు మనం మీతో మాట్లాడతాము. ఎప్పుడైనా మీరు వస్తే మీకోసం సమయం కేటాయించి మీతో మాట్లాడి మీకు గౌరవపూర్వకంగా మీ ప్రాబ్లం విని ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో కొద్దిగా సమయం కూడా తీసుకోవడం జరుగుతుంది. కొన్నిసారి సమస్య నేరుగా త్వరగా పరిష్కారం చేయడం జరుగుతుంది, కొన్నిసారి సమయం పడుతుంది. కానీ మీరు రావాలి, మీరు వస్తేనే. ఎందుకంటే సిస్టంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మనం కూడా ఒక ఆలోచన చేస్తే ఇమ్మీడియట్గా చేసేస్తాము, కొన్నిసారి జరుగుతుంది. సో స్వతంత్రత తర్వాత కూడా ఎందుకు మనం ఎడ్యుకేషన్ చూస్తే, విద్యాపరంగా చూస్తే ఎందుకు కొద్దిగా వెనుకబడి ఉన్నామో అడగాలి, ఇంకా ఫైట్ చేయాలి మీరు మీ గురించి. ఇది ఒకటి రీజన్ నాకు అర్థమైంది. రెండవది, చట్టా గురించి మాట్లాడితే ఆర్టికల్ 5 ఉంది, ఆర్టికల్ 275 ఉంది. కానీ మీకు ఆ నాలెడ్జ్, మీకు అవేర్నెస్ కొద్దిగా తక్కువ ఉంది. చిన్న ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ వాళ్ళు చెప్పారంటే రైస్ కార్డు గురించి మాట్లాడుతూ కొంతమంది దగ్గర రైస్ కార్డు లేదు, ఇంకా కొంతమంది దగ్గర ఆధార్ కార్డు లేవు. ఆ నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పుడు, చదువు కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇది ఎట్లా రావాలి తెలియట్లేదు. సో నేను ఈ సభలో వచ్చాను. నేను ఆదివాసీ దివసం ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకటి ఇంకా ఏం అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి స్కూల్ పంపించారు, ఖచ్చితంగా మీ పిల్లలు బేసిక్లీ కనీసం ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాలి. ఇది చేయలేకపోతే
అభివృద్ధిగా. ఇప్పుడు చాలామంది చూస్తున్నాము 6 తర్వాత 8 తర్వాత 10 తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇది కరెక్ట్గా అక్కడ కొద్దిగా కష్టం ఉంటుంది, దూరంగా పంపించేయాలి, కొన్నిసారి డబ్బు ఉండదు, తెలుసు అటువంటి సమస్యలు ఉంటాయి. కానీ ఎంత కెపాసిటీ ఎంత స్ట్రెంత్ ఉంటే మీరు కష్టంగా పిల్లలకి స్కూల్ పంపించాలి. స్కూల్ పంపించలేకపోతే చదువులేకపోతే వాళ్ళు కూడా వెనకబడి అయిపోతారు. సో ఇది నేను అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సంబంధించి ఇది ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా స్కూల్ పంపించేయాలి. అక్కడ మీరు ఇబ్బంది ఉంటే, మీకు హెడ్ మాస్టర్తో ఇబ్బంది ఉంటే, ప్రిన్సిపల్తో ఇబ్బంది, మీరు నేరుగా ఇమీడియట్గా రావాలి, ఆఫీస్కి రావాలి. ఎందుకంటే ఇది బాధ్యత, ఇది మీకోసమే పని చేయాలి. మనకి బాధ్యత జరిగింది. మనం కూడా ఇప్పుడు వేరే 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 పనులు బిజీ అయిపోతున్నాము. సో ప్రభుత్వం నుంచి ఆ బాధ్యత ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఆ ప్రయారిటీ ఉంటుంది. కానీ మీరు ఖచ్చితంగా స్కూల్ పంపించండి. మూడోది, మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఏరియాలో ఎస్టీ ఏరియాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వెనకబడి ఉంది. ఇంకా లేదు, ప్రాపర్గా లైటింగ్ లేదు, కొన్ని చోట డ్రైనేజెస్ లేవు, తాగడానికి వ్యవస్థ కూడా ఇబ్బందిగా ఉంది. అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ లేవు. సో అటువంటి సమస్యలు మనం ఇప్పుడు గుర్తు చేస్తున్నాము. ఇప్పుడు సమస్య ఒకటి గుర్తు చేస్తున్నాము. ఆ సమస్య పరిష్కారం కోసం మన సైడ్ నుంచి కూడా ప్రయత్నం ఉండాలి. ఈ సంవత్సరం మనం ఎస్సీ ఏరియాలో రోడ్ సంబంధించి, సీసీ రోడ్ సంబంధించి, బీటీసీ రోడ్ సంబంధించి సుమారుగా 75 నుంచి 80 కోట్ల వరకు శాంక్షన్స్ కూడా ఇచ్చాము. మీకు ఖచ్చితంగా ఒక సంవత్సరంలో మీ ఏరియాలో మంచి రోడ్స్ ఉంటాయి. మీకు ఈ సభ ద్వారా మేము వ్యవసాయిస్తున్నాము. రెండోది జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక సర్వే చేస్తున్నారు మీ నుంచి. ఇప్పుడు ఒక 10 మండలాలు, ఒక 10 చోట ఈ సర్వే స్టార్ట్ అయినాయి. మనకి కూడా ఒక ఐడియా వస్తుంది, తహసీల్దార్ కూడా ఒక ఐడియా వస్తుంది, ఎంపీడీ కూడా ఒక ఐడియా వస్తుంది. అక్కడ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పట్టా గురించి. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పోర్టల్ ఉంది, గిరిభూమి పోర్టల్. వెబ్లైన్ ఒక పోర్టల్, గిరిభూమి ఒక పోర్టల్. గిరిభూమి పోర్టల్లో ఆర్ఎఫ్ఆర్ పట్టా డీటెయిల్ ఎంటర్ చేయడం జరుగుతుంది. వెబ్లైన్లో మీ డీపీటీ పట్టా కానీ మీ పట్టణం ఎంటర్ చేయడం జరుగుతుంది. గిరిభూమి పోర్టల్లో కూడా అలా చేస్తే గత సంవత్సరం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ గిరిభూమి పోర్టల్లో ఎంట్రీ చేసిన తర్వాత సుమారుగా గత సంవత్సరం రైతు భరోసా చూస్తే 55 కోట్ల రూపాయల వరకు రైతు భరోసా వరకు ఇచ్చారు. సింపుల్ ఒక స్టెప్ 55 కోట్ల రూపాయలు. సో మీరు కూడా ఇప్పుడు చాలామంది ఆర్ఎఫ్ఆర్ పట్ట వాళ్ళు ఉంటారు, మీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూస్తే అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. చాలామందికి డబ్బు పడలేదు. 7,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చారు. 7,000 రూపాయలు తక్కువ అమౌంట్ కాదు. ఒక సంవత్సరం చూస్తే 20,000 రూపాయలు వస్తుంది. సో అటువంటి కొన్ని సమస్యలు మళ్ళీ కలిస్తే విచారణ చేస్తే మీటింగ్ చేస్తేనే రిజల్వ్ అవుతుంది. సో మీరు కూడా రావాలి. మీరు వస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం కూడా ఉంటుంది. మనం కూడా అందరు అధికారులకి వెంటనే మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తి వస్తే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి బేసిక్లీ ఏమేమి గ్రీవెన్సెస్ ఉంటే వినాలి. ఇది కూడా కొంచెం సెన్సిటైజేషన్ అవేర్నెస్ కార్యక్రమం చేసేసి దట్ మీకు కరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది, టైంకి రెస్పాన్స్ వస్తుంది, రెస్పెక్ట్ఫుల్గా మీకు రెస్పాన్స్ వస్తుంది కూడా 50 రోజుల్లో ప్రయత్నం చేస్తాం. కానీ ఇంకా చాలా చేయాలి. ఏసీపీ గారు, మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, మన పోస్ట్ అందరూ కూడా చాలా చక్కగా ఆదివాసీ దినోత్సవ ప్రాముఖ్యత, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వం మీకు ఇస్తున్న బెనిఫిట్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను జాయింట్ కలెక్టర్గా మీ అందరికీ నేను 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, చాలా వరకు మీ అందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఉంటారు, కానీ మనం భూమిలో కల్టివేషన్ సాగు చేసుకోకుండా ఉంటాము. లేదు, పట్టాలు ఒక చోట ఉంది, ఇంకో చోట రికార్డు ఉండడం, చౌడేపల్లి ఇటువంటి చోట మనం చూసాము. సో అటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే వెంటనే మీరు మా దగ్గరికి తీసుకొని వస్తే కనుక మీరు భూమి
మీద ఏదైతే చేస్తున్నారో అదే పట్టా ఇవ్వడానికి మనము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. భూమి మీద ఏం చేస్తున్నారో పట్టా మీకు అదే ఉంటే ఏమవుతుంది, రేపు మీరు లోన్ తీసుకోవడానికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ ఇటువంటివన్నీ కూడా ఎటువంటి సమస్య లేకుండా మీ అందరికీ అందడం జరుగుతుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం, మనకి హౌస్ సైట్స్ కూడా చాలా చోట్ల ఇచ్చి ఉన్నాము, అంటే ఇంటి పట్టాలు ఇచ్చి ఉన్నాము. సో ఇంటి పట్టాలు ఇచ్చి ఉంటే కూడా కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ అనేది అంటే ఇల్లు కట్టుకోకపోవడం ఈ విధంగా ఉంది, అది ఒక సమస్య. రెండోది, ఇంటి పట్టాలే లేకుండా జాగానే లేకుండా మనం టెంట్ వేసుకొని టార్పాలిన్ షీట్ వేసుకొని చాలా ఎస్టీ కాలనీల్లో ప్రజలు నివసిస్తున్నారు. ఇటువంటివన్నీ చోట్ల కూడా మనం ఇప్పుడు హౌస్ సైట్ గవర్నమెంట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హౌస్ సైట్ ఇంటి పట్టా ఎవరెవరికి కావాలో వాళ్ళందరూ కూడా సచివాలయంలో అప్లికేషన్ చేసుకుంటే మనం వెంటనే ఇంటి పట్టాన్ని మంజూరు చేయడానికి ఆస్కారం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీ దగ్గరలో భూమి లేకపోతే పక్కన ఉన్న కాలనీలో కానీ పక్కన ఉన్న మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ భూమి వెతికి పట్టాలు ఇవ్వడానికి మనకి జియో కూడా వచ్చి ఉంది. ఈ జియోని మీరందరూ కూడా చాలా చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మూడో ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పేది ఏమి అంటే, కలెక్టరేట్ మీకు 24 గంటలు 7 రోజులు ఓపెన్లో ఉంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మీకు ఏ సమస్య ఉన్నా, ఎక్కడన్నా స్కీమ్ రావడం లేదు, లేదు ఎక్కడన్నా భూమి దౌర్జన్యం ఉన్నా, లేదు భూమి మీ మీద పట్టా లేకపోయినా, మీరు సోమవారం నుంచి శనివారం వరకు కలెక్టరేట్లో సార్ ఉంటారు, నేను ఉంటాను. మీరు డైరెక్ట్గా మా ఛాంబర్ దగ్గరకు వచ్చి మీ సమస్యను చెప్పుకోవచ్చు. మీ సమస్యని పరిష్కరించడానికి మేము వెంటనే స్టెప్స్ కూడా తీసుకుంటామని మొదట తెలియజేస్తున్నాము. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను కథ. ఇది ఏంటంటే, ఇది ఇప్పుడు ఆదివాసీ అనగానే ఇప్పుడు ఏమవుతుందంటే, మనం గ్రామంలో ఉంటాము, అనేక రకాల కష్టాలు మనం పడుతుంటాం. అయితే ఇప్పుడు నేను కూడా ఒక ఆదివాసినే, కాకపోతే నేను లక్కీగా ఏంటంటే, ఇప్పుడు మా నాన్నగారు కొంచెం చదువుకుని ఉద్యోగం చేయడం వల్ల నాకు పట్టణంలో చదువుకునే అవకాశం నాకు కల్పించింది. కానీ ఈ అదృష్టం అందరికీ వచ్చింది. కానీ ఆ అదృష్టం రాకపోయినా ఆ అదృష్టాన్ని కల్పించుకునేందుకు నేను ఎప్పుడూ ఒక కథని నా మైండ్లో రన్ చేస్తూనే ఉంటాను. ఆ కథ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా ఒక ఆదివాసిని, ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు. అయితే చిన్న ఉన్నప్పుడే, అంటే 10వ తరగతి అవ్వగానే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అయితే ఇప్పుడు వాళ్ళ అన్నగారు ఉన్నారు. వాళ్ళ అన్నగారు వచ్చేసరికి వ్యవసాయం చేసుకుంటూ ఎంతైతే డబ్బులు వస్తుందో ఆ డబ్బులతోనే వాళ్ళ తమ్ముడిని చెల్లెల్ని చదివించారు. అలా చదువుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఇక్కడ మనకు చాలామంది స్టూడెంట్స్ కూడా చూస్తుంది, చదువుకునేటప్పుడు ఏమవుతుంటుందంటే, మనం ఒక మారుమూల ప్రాంతంలో ఉంటాం కాబట్టి మనం చదువుకుని ఏం చేస్తాం, చదువుకున్నా మనకు ఏం ఆపర్చునిటీస్ వస్తాయి, మనం చేయగలమా, ఒక ఆ నమ్మకం ఉంటుంది చూడ, ఆ నమ్మకంని కోల్పోతాం. అయితే ఈ నమ్మకాన్ని కోల్పోవడానికి చుట్టుపక్కల మీకు మీ తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా ఏమంటారు, అరే మన జీవితం కూడా వదిలేసారా ఇది అదని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు ఈ స్టోరీ మొత్తం ఫ్లక్స్ ఇది. అలాంటప్పుడు మీరు ఆ నమ్మకాన్ని కోల్పోరు. ఎప్పుడైతే మీరు ఆ నమ్మకాన్ని కోల్పోరో మీరు చాలా చేయగలుగుతారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అందరికీ. సో నేను ఇప్పటిదాకా చెప్పిన కథ ఎవరిదో కాదు, అది మా నాన్నదే. ఆయన చిన్నగా ఉన్నప్పుడు చాలామంది అందరనమాట మన వల్ల కాదు అని, కానీ చదువుకుంటే ఏముంది పోయేదేముంది అని చెప్పి కష్టపడి చదువుకుని ఒక ఉద్యోగం తెచ్చుకొని పట్టణంకి వెళ్ళి ఇప్పుడు నన్ను చదివించి నమ్మకంతో చేయండి, మనం చేయగలమని ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే ఏమైనా చేయాలి. ఏంటంటే నేను ఒక చిన్న మెసేజ్, కార్యక్రమంలో ఏమేమి చేస్తున్నాం ఈ సంవత్సరం బాగా యాక్చువల్ చేస్తున్నాం చాలా వరకు, అది కొంచెం క్లుప్తంగా మీకు వివరిస్తూ నైట్ సార్ వాళ్ళు కంపెనీ మనకి మొత్తం 4 గిరిజన గురుకుల పాఠశాలలు, ఒక ఆశ్రమ పాఠశాల, 2 కాలేజీ హాస్టల్, ఒక జీపీఎస్ స్కూల్, గిరిజన ప్రైమరీ స్కూల్, 4 స్కూల్ ఉంది. మొత్తము ఇందులోనూ మొత్తం 1587 మందికి 1,00,00,000 రూపాయలు ఖర్చు కట్టడం జరిగింది. నెక్స్ట్
నెక్స్ట్ ఉపకార వేతనాలు స్కాలర్షిప్స్ రూపంలో కాలేజ్ స్టూడెంట్స్కి మొత్తము 640 మందికి 1,44,000 కోటి 44 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. వసతి గృహానికి సంబంధించి 380 మందికి 18 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు. ఉత్తమ పాఠశాల ప్రజెంట్ స్కీమ్ లేదు, కానీ పాత పెండింగే వాళ్ళకి ఒక 19 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. తల్లికి వందనం కింద మొత్తం 1,852 మందికి గాను 2,42 లక్షలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 129 మంది లబ్ధి పొందినారు, 16 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇంకొకటి అడవి హక్కుల చట్టం ద్వారా చాలా రోజులుగా ఎదురు చూసిన ఒక 40-50 ఏళ్ళు పెండింగ్ ఇష్యూ ఉంచి కలవ అక్కడ అడవి హక్కుల చట్టం ద్వారా వాళ్ళకి 22 మందికి 20 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి పట్టా కింద ఈ దినము వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇంకోటి తొమ్మపాలెం అనే విలేజ్లో గ్రామంలో బంగారపల్లి మండలము అక్కడ ఉన్న అడవిలో ఉంటే ఒక చెరువులో 42 ఎకరాల చెరువు అది, దాంట్లో బాగా చేపల పన్నెండులంతా బాగా లభ్యమవుతుంది. చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కానీ ఇదే ఫస్ట్ టైం కమ్యూనిటీ క్లబ్ ఉమ్మడిగా వాళ్ళకి చేపలు పట్టుకునే హక్కు కూడా ఈ సభలో ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఈ సంవత్సరంలో సాధించిన ఒక విజయము ఇస్తున్నాం సార్. కంప్లీట్ లబ్ధిదారులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతున్నది. ముఖ్య అతిథులు కన్నమ్మ ముందుకు రావాలి. సుబ్బమ్మ, జి సుబ్బమ్మ, సి కన్నమ్మ ముందుకు రావాలి.